ఇవాళ మా బిగ్ బాస్ మిత్రులు టేస్టీ కేజీ అండ్ టేస్టీ కేజీ వీళ్ళ కోసం నేను కొంచెం టైం అడగడానికి వచ్చేసి చిన్న కమ్యూనికేషన్ వచ్చి 3 days లోపల వాళ్ళు వచ్చి హాజరు ఇక్కడ అది వాళ్ళకి చాలా రోజుల క్రితం అంటే 1.5 year బ్యాక్ ఎప్పుడు మరి వాళ్ళు చేశారో లేదో కూడా తెలియదు, వాళ్ళకి గుర్తు కూడా లేదు. వాళ్ళైతే ఫస్ట్ టైం వాళ్ళ మీద ఇట్లా కేసు అనేది రావడం కొంచెం భయపడున్నారు. వాళ్ళకి అసలు ధైర్యం చెప్పి మనం బట్ బిగ్ బాస్లో అందరూ కూడా ఏకగ్రీవంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డిసైడ్ అయ్యిందంటే లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఇక్కడి నుంచి బెట్టింగ్ ఎవరు ప్రమోట్ చేయకూడదు అనేది డిసిషన్ తీసుకున్నారు. సో అది అంటే వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకి తెలియదు. ఇంకా వాళ్ళు ఇప్పుడు మేబీ అంటే వాళ్ళు మీతో డైరెక్ట్ మాట్లాడి వీళ్ళు వచ్చారని చెప్పి మిక్సీ యాడ్ అని కుక్కర్ యాడ్ అని ఇలా వస్తుంటారు కదా, అలా కోఆర్డినేటర్ ఉంటాడు వచ్చి బెట్టింగ్ యాప్ చేయాలంటారు. సో లీగల్ అయితే మీకేం పర్లేదు మా ఇవన్నీ లీగల్ ఏదో చెప్పుకుంటారు. వాళ్ళకి వాళ్ళకి తెలియదు బేసికలీ అంత లీగాలిటీస్లోకి వెళ్ళేంత ఇది కూడా లేదు వాళ్ళకి. సో ఇప్పటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళు పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఒక 3 days లోపల హాజరవ్వాలి. వాళ్ళు వస్తారా ఇక్కడికి? ఏం లేదు పాపం మా బ్యాచ్కి ఫస్ట్ టైం వాళ్ళకి కేసు తీసుకున్నారు, అతని నుంచి బయట పడిపోయి ఉన్నారు. సో ఏంటి ఏం ప్రాసెస్ ఏం తెలియదు. మిగతా వాళ్ళకి కాదు ఫస్ట్ చేయాలి 6 days కదా, కొంచెం టైం తీసుకున్నాము. ఏంటి ప్రాసెస్ ఈరోజు రానన్నారు. అదే రిజర్వేషన్ ఇచ్చాము, టేక్ సమ్ టైం. అది బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్. నేను ఇక్కడ అదే చెప్పడం మంచిది. అదే సో ఇంకా కొంతమంది నంబర్ సేకరించి వాళ్ళకి వేరే నోటీస్ పంపించిన తర్వాత ఆల్రెడీ విషయం మొత్తానికి భయపడుకుని పెట్టే అన్న పెట్టు పెట్టు ఏం చేసుకుంటుంది ఒకటే ఫ్రెండ్ పట్టుకుని ఎంత పెట్టుకుంటుంది దాన్ని పట్టుకొని అట్లనే మాట్లాడుతుంది. మీ అందరికీ డీటెయిల్స్ ఒక విషయం కొంచెం తెలియాల్సిన విషయం ఏంటంటే ఐ డోంట్ నో ఇది ఎంతవరకు కరెక్టో బట్ సజ్జనార్ సార్ మెసేజ్ పెడుతున్నట్టుగా కొంతమందికి వీళ్ళకి మెసేజ్ పవన్ ఆ మెసేజ్లో మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి, మీరు ఎప్పుడో 1 year చేస్తుంటారు కదా, వాటికి కూడా అపాలజీస్ చెప్పండి అన్నట్టుగా వచ్చాయి. నాకు ఎందుకో అంటే అన్నోన్ నెంబర్ నుంచి వచ్చాను.